హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఏంటంటే ముందు రోజు మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన కదా, వెజిటేబుల్స్ అన్నీ అట్లనే పెట్టేసిన. ఈ ఆకుకూరలు ఏందనంటే మనం అట్లనే కవర్లో పెట్టామంటే తొందరగా పాడైపోతాయి. సో ఇంకా వాటిని సగ్రిగేట్ చేసి మంచి టిష్యూస్ వేసి పెడదామని చెప్పేసి పొద్దున్నైతే వర్క్ స్టార్ట్ చేసినాను. ముందు రోజు నేను పడుకునేసరికి అరౌండ్ 1:30 ఆ టైం అయినట్టుంది. ఇంకా పిల్లలు పడుకునేసరికి 11 ఆ టైం అయింది కదా, మీరు ఆల్రెడీ ఆ వీడియోలో చూసిండ్రు. తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసి తర్వాత నేను పడుకున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచినాను 6 ఆ టైంకి. పడుకున్న 5 అవర్స్ 4 అవర్స్ కూడా ప్రాపర్ స్లీప్ లేకుండే. తెలిసిందే కదా పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా పొద్దున్నైతే లేచిన, ఎందుకంటే లేట్ లేస్తే ఇంకా డే అంతా వర్క్స్ అవుతూనే ఉంటాయి, కాసేపైనా రెస్ట్ తీసుకుందాం ఆఫ్టర్నూన్ అని చెప్పేసి పొద్దున్న లేచిన. బట్ అసలు అది అవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆకుకూరలు ఆల్రెడీ మనం తెచ్చుకునేటప్పటికే అవి అంత ఫ్రెష్గా అయితే ఉండవు. ఇంకా మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పెట్టడం అంత హెల్దీ కాదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడు మార్కెట్ నుంచి వచ్చినాను కూడా నెక్స్ట్ డేనే లీఫ్ వెజిటేబుల్స్ అయితే వండడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ ఏంటంటే పాలక్ చేస్తున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తాను. మోస్ట్లీ మార్నింగ్స్ అయితే నేను కుకింగ్ అనేది ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను 99%. ఎప్పుడైనా 1% లేజీగా ఉన్నప్పుడు లేదంటే సిక్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఇలా ఫస్ట్ కుకింగ్ చేసేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే చాలా హెడేక్గా ఉంది, సరిగ్గా నిద్రపోలేదు కదా. ఇంకా సరే పిల్లల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు పొద్దున్నే అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వకుండా కుకింగ్ అయితే చేసేస్తున్నా. నా కుకింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి వాళ్ళైతే లేచిండ్రు అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టిన తర్వాత కొంచెం ఇడ్లీ బ్యాటర్ మిగిలిందనమాట. ఇదేంటంటే మనం నెక్స్ట్ డే దోశ చేసుకునేది ఉంటే దాంట్లో కొంచెం కలిపినాం అనుకోండి, సేమ్ మనం హోటల్ స్టైల్ దోశ తిన్నట్టే టేస్ట్ వస్తుంది అనమాట. అందుకే ఆ కొంచెం కూడా నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒకవైపు కుకింగ్ చేస్తూనే ఇవన్నీ కూడా ఇంకా చేస్తూ ఉన్నాను. అన్నీ బాక్స్లలో స్టోర్ చేసి పెడదాము టిష్యూలు వేసి అని చెప్పేసి. ఇంకా మిగతా ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఫ్రెష్ అప్ అవ్వడంలో. మా ఇంట్లో ఏంటంటే ఎవరు కూడా స్నానం చేయకుండా అయితే తినరు, అంటిల్ అన్లెస్ నేను లేజీగా ఉండి లేట్ చేస్తే ఇంకా అప్పుడు మా వారు ఒక్కోసారి తినడానికి ట్రై చేస్తారు, లేదంటే లేదు. మోస్ట్లీ ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి అనుకుంటా. ఇంకా ముందు రోజు ఆరేసిన బట్టలు ఏవి కూడా ఇంకా ఫోల్డ్ చేయలేదన్నమాట, అట్లనే వేసిన. మార్నింగ్ పనులు అయ్యేటప్పటికే 1 అయింది. ఇంకా విపరీతంగా హెడేక్ ఉండే, ఇంకా ఒక 1 hour అలా పడుకున్నా అనమాట. తర్వాత అయితే ఇంక ఈ పనులన్నీ స్టార్ట్ చేసినాను. అలాగే చింతల్లి కూడా ఆడుకుంటుంది. ఆ రోజు ఎందుకో ఇంకా పాప అసలు అంత యాక్టివ్గా లేకుండే అనమాట, బాగా నా అటెన్షన్ని కోరుకుంది. ఏంటో పిల్లలు మనం సిగ్గా ఉన్నప్పుడే ఇంకా వాళ్ళు మన అటెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. మనం నార్మల్గా ఉంటే వాళ్ళు నార్మల్గా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడిప్పుడే చింతలు ఏంటంటే పాకడానికి ట్రై చేస్తుంది అనమాట స్లోగా.
నేనైతే ఆ రోజు చాలా యాక్టివ్ చేయడానికి ట్రై చేసినాను. బట్ ఎందుకో తను చాలా స్లీపీగా ఉండే, అంత యాక్టివ్గా అయితే లేదు ఎప్పుడు ఉండే అంత. ఎవరి హెల్ప్ లేకుండా పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. నాకైతే ఎప్పుడూ అనిపిస్తుంది అనమాట, ఒకవేళ నేను సిక్ అయితే వాళ్ళకి టైంకి ఫుడ్ ఎవరు పెడతారు, అసలు వాళ్ళు ఏం తింటారు, ఎంత తింటారు, ఏంది అనేది ఒక మనకు తప్ప ఇంకెవరికి కూడా ప్రాపర్గా తెలియదు. ఇంట్లో ఇన్లాస్ కానీ ఇంకెవరన్నా అమ్మ కానీ ఉండుంటే కనుక కొంచెం వాళ్ళు తింటారు అన్న విషయం అన్న తెలిసి ఉంటుంది. బట్ ఇంకెవరు లేరు, ఓన్లీ మనమే అని అన్నప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది. నాకైతే కొంచెం హెడేక్గా ఉన్నా, కోల్డ్గా ఉన్నా కూడా నా మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది అనమాట. అమ్మో నేను పడుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరు తినిపిస్తారు, లేకపోతే ఎవరు వాళ్ళని చూసుకుంటారు అని చెప్పేసి. సో సపోర్ట్ అనేది చాలా అవసరం పిల్లలు ఉన్నప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎన్నో ఫేస్ చేసిన అనమాట. సింగిల్గా ఉండి టేక్ కేర్ చేయడం, వాళ్ళని చూసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎంత హస్బెండ్ ఉన్నాను కూడా చూసుకుంటారు వాళ్ళని ఆడించడం వరకు, లేకపోతే వాళ్ళని ఏదో టైంపాస్ చేయడానికి. బట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేస్తే వాళ్ళు తింటారు అనేది అయితే ఉండదు. ఎంత ఫుల్ ఫ్లెడ్జ్గా చూసుకున్నా ఇంకా ఫుడ్ విషయంకి అయితే మనమే చూసుకుంటాం కదా. సో అదనమాట. సో మీరు కూడా న్యూ మామ్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు హెల్త్ విషయంలో కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. ఎవరి సపోర్ట్ లేదు అని అంటే మనం ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాళ్ళకి ఆడించాలి, తినిపించాలి. మనం ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళంత యాక్టివ్గా ఉంటారు. కొద్దిసేపు అయితే చింతల్లిని ఆడించిన తర్వాత కొంచెం యాక్టివ్ అయిందనమాట. మరీ అంత కాకపోయినా ఓకే పర్వాలేదు, ఇంకా తనంతలో తను ఆడుకొని అంత యాక్టివ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఫోల్డ్ చేసిన బట్టలన్నీ కూడా కబోర్డ్లో పెడతా ఉన్నాను అనమాట. చాలాసేపు ఆడుకొని ఉండే ఆ రోజు, ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ తనతోనే ఉన్నాను ఫుల్ ఫ్లెడ్జ్గా, ఇంకేం డైవర్ట్ అవ్వకుండా. ఎందుకంటే తను పడుకునే టైం కూడా కాదు, ఏంటంటే ఆడించాలి తనని. బేసికల్గా చాలా బోరీగా ఉండే ఆ రోజు, ఎందుకో ఏమో. ఇంకా ఆడుకున్న తర్వాత కొంచెం పర్వాలేదు. ఆ రోజు ఏంటంటే మా సైడ్ ఆఫ్టర్నూన్ ఫుల్ వర్షం పడిందనమాట. వెదర్ ఈవినింగ్ చాలా మంచిగా ఉండే, మరి ఎండగా కాకుండా అలాగని వర్షం పడకుండా ఒక కూల్ వెదర్ ఉండే, మంచిగా అనిపించింది. సరే చాయ్ పెట్టుకొని తాగుదాం అని చెప్పేసి చాయ్ పెట్టుకొని వచ్చినాను. అట్లా ఇంకేదన్నా షార్ట్ చేద్దాము అని చెప్పేసి వీడియో తీసుకుంటుండే ఇక్కడ. అప్పుడు చింతల్లిని మామయ్య ఆడిపిస్తున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా తాగుదాము అని అనుకునే లోపు మా చింతల్లి పాటికి వెళ్ళిందనమాట. అది క్లీన్ చేసి వచ్చేసరికి చాయ్ చల్లారిపోయింది. ఆ ఫీలు లేదు, అది తాగిన ఎంజాయ్మెంట్ లేదు. మళ్ళీ తర్వాత చింతలు పడుకున్నాక వచ్చి వెయిట్ చేసుకొని తాగిన అనుకోండి, అది వేరే విషయము. ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి అన్నమాట. వేడివేడిగా తినడాలు, వేడివేడిగా తాగడాలు ఇప్పట్లో అయితే వదిలేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ చింతల్లి పడుకున్నాక ఇవన్నీ బాటిల్స్, చింతల్లి బాటిల్స్, అలాగే మా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను.
ఒకవైపు డిన్నర్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంకా ఇవైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో అక్కడక్కడ కొన్ని మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను. కొంచెం బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్పేసి. నాకు పర్సనల్లీ చాలా ఇష్టము. బట్ ఇప్పుడు ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతో పెట్టడం కానీ చూసుకోవడం కానీ కుదరదు. మళ్ళీ విండిపోయాయంటే మనకే బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి